ఐ సపోర్ట్ తనూజ అని ఒక్క కామెంట్ వేయండి. ఐ డోంట్ సపోర్ట్ తనూజ అనన్న ఒక కామెంట్ వేయండి. 'బిగ్ బాస్' సీజన్ 9 ముగిసిన ఏడాది తర్వాత తనూజకి నిజంగా అభిమానులు ఉన్నారా? లేదా? ఐ సపోర్ట్ తనూజ, ఐ డోంట్ సపోర్ట్ తనూజ అని కామెంట్ వేయండి. రెండిట్లో దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో, ఎక్కువ కామెంట్స్ ఐ సపోర్ట్ తనూజకి వస్తే తనూజకి సపోర్ట్స్ ఉన్నారని, ఐ డోంట్ సపోర్ట్ తనూజ అని వస్తే మాత్రం తనూజకి అసలు ఫ్యాన్సే లేరు అని, క్రేజీ లేదని అర్థం. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. చాలా పెద్ద ఇష్యూ ఇది. తనూజ వరకు వెళ్తుంది, కళ్యాణ్ పడాల వరకు వెళ్తుంది వీడియో, పవన్ సాయి వరకు వెళ్తుంది. వాళ్ళు ముగ్గురు కూడా ఈ కామెంట్స్ ఓపెన్ చేసి అవుతారు. తనూజ యొక్క క్రేజ్ ఈ వీడియో దెబ్బతో తెలిపోవాలి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తనూజ పుట్టస్వామి ఈమె మనకి 'బిగ్ బాస్' సీజన్ 9 తర్వాత ఆమెకు ఆల్రెడీ క్రేజ్ ఉంది సీరియల్స్ ద్వారా. తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 9 తర్వాత ఇంకా క్రేజ్ సంపాదించుకుంది. ఈ రియాలిటీ షోలో ఆమె అద్భుతంగా ఆడి రన్నరప్గా నిలిచి ఆడియన్స్ యొక్క మనసును కూడా గెలుచుకుంది. షో ముగిసిన తర్వాత కూడా వివిధ టీవీ కార్యక్రమాల్లో, ఛానల్స్లో ఇంటర్వ్యూలు కావచ్చు, బీబీ జోడీతో పాటు కూకు జాతిరత్నాలు వంటి వంట షోల్లో కూడా పాల్గొంటూ ఆమె అలరిస్తున్నారు. సాధారణంగా సోషల్ మీడియా వివాదాలకు దూరంగా ఉండేటువంటి తనూజ ఇటీవల తన మీద వస్తున్నటువంటి దారుణమైన ట్రోల్స్ మీద చాలా తీవ్రంగా ఆమె స్పందించడం అనేది జరిగింది. తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి కొంతమందికి, ట్రోలర్స్కి ఆమె చాలా స్ట్రాంగ్ సమాధానం ఇచ్చారు. ఈ వివాదానికి ప్రధాన కారణం కళ్యాణ్ పడాల, పవన్ సాయి, ముద్దమందారం టీం చుట్టూ వాళ్ళనటువంటి కథనాలని చెప్పుకోవచ్చు. తనూజ మీద ముద్దుమందారం టీం వాళ్ళు కుట్రలు చేస్తున్నారని, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఆమె మారిపోయింది అని ఇంటర్నెట్లో చాలామంది కామెంట్స్ అయితే చేయడం మొదలుపెట్టారు. ఈమె సోషల్ మీడియాలో కళ్యాణ్ పడాల పరిచయం అయిన తర్వాత పవన్ సాయిని తనూజ పక్కన పెట్టేశారని, అతనితో ఉన్నటువంటి బంధాన్ని లైట్ తీసుకుందని కూడా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ముద్దమందారం సీరియల్లో పవన్ సాయితో కలిసి నటించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ, మరోవైపు కళ్యాణ్ పడాల యొక్క బాండింగ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో కూడా చాలా దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. తనూజ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చేలాగా కామెంట్స్ చేయడంతో కళ్యాణ్ పడాల, పవన్ సాయి, తనూజ యొక్క పేర్లు సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది గతంలో. ఈ దారుణమైనటువంటి విమర్శల మీద తనూజ ఫైనల్గా ఒక ఘాటు సమాధానాన్ని ఇచ్చింది. పని పాట లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి చిల్లర కామెంట్లు చేసుకుంటూ వెళ్తారని తీవ్రస్థాయిలో మండిపడింది తనూజ. 'బిగ్ బాస్' షో ముగిసి 7 నెలలు దాటినా కూడా ఇంకా ఆ విషయాలనే పట్టుకుని వేలాడడం ఏంటి అని కూడా ఆమె ప్రశ్నించింది. షోలో పోటీ, గొడవలు ఇవన్నీ సహజం. కానీ బయటకు వచ్చిన తర్వాత అందరం చాలా బాగున్నాము అని స్పష్టం చేసినట్లుగా అయింది. తామందరం తరచూ కలుసుకుంటామని, కష్టసుఖాలు పంచుకుంటామని కూడా ఆమె చెప్పింది. తమ మధ్య లేనటువంటి బాధ ఇంటర్నెట్లో జనాలకి ఏంటో తనకు అర్థం కావట్లేదంటూ కూడా దెప్పిపొడిచింది వాళ్ళని. ముద్దమందారం టీము తన మీద కుట్రలు చేస్తోంది అని కామెంట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషికి డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చేసింది తనూజ. అసలు ఆ కుట్రలేంటో చెప్పాలి కదా మీరు అంటూ కూడా నిలదీసింది. ఖాళీగా ఉంటే ఆశ్రమాలకు వెళ్ళి మెడిటేషన్ చేసుకోండి, మైండ్ సరిగ్గా లేకపోతే డాక్టర్కి చూపించుకోండి, అంతేగాని ఇట్లాంటి మాటలు మాట్లాడకండి అని సెటైర్లు కూడా వేసింది. ఇక కళ్యాణ్ పడాల ఇష్యూ మీద కూడా స్పందించినటువంటి తనూజ ఒక షోలో కళ్యాణ్ ఒక సమస్య నుంచి బయటపడడానికి తనూజ సహాయం చేసిందని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసినటువంటిది కూడా ఆమె చెప్పింది. కళ్యాణ్ సమస్యను ఆ రోజు పరిష్కరించడానికి తాను పవన్ సాయికే ఫోన్ చేశాను అని, పవన్ సాయి ముందుండి ఆ సమస్యని సెట్ కూడా చేసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్ళాడు అని అసలు నిజాన్ని బయటపెట్టింది తనూజ. షోలో పవన్ సాయి గురించి మాట్లాడలేదనేటువంటి విమర్శలకు కూడా ఆమె సమాధానం చెప్తూ, ఇంట్లో ఉన్నప్పుడు పవన్ గురించి చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటామని, కానీ టెలికాస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో అది మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి నెగిటివ్ కామెంట్స్ని తనకి పంపించి డిస్టర్బ్ చేయొద్దని కూడా ఆమె కోరడం జరిగింది. తనని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని ఇక మీదట ఎట్టి పరిస్థితిలో నేను భరించేది లేదు అంటూ కూడా తనూజ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కొందరు వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం సెలబ్రిటీల యొక్క సంబంధాల మీద లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుంది. తోటి నటీనటులతో ఉన్నటువంటి వృత్తిపరమైన సంబంధాలని, స్నేహాన్ని తప్పుగా పోర్ట్రే చేస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.